హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగానండి నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మరి మనందరినీ కూడా మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలందరినీ కూడా ఆ ప్రభు చల్లగా చూడాలని, మనం దీవిచ్చి మన రోజువారీ డైలీ జీవితాన్ని చక్కదిద్దాలని ఆ ప్రభువుని వేడుకుందాం. ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు రవ్వ దోశ క్రిస్మస్ సందర్భంగా రవ్వ దోశ వేసి మీ అందరికీ చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పిండి. ఈ పిండి అండి ఆల్రెడీ నేను రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. రవ్వ దోశ కావాల్సిన పదార్థాలు ఇవి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఆ ప్రభు మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని ఎల్లవేళలా తెల్లలెగితే మనం చక్కగా ఏ ఉద్యోగాలు కానీ ఆటకని ఇటుకని బయటకు వెళ్తుంటాం, ఇంట్లో పనులు చేస్తుంటాం, ఆడడం ఇలా రకరకాల పనులు చేసే మనల్ని ఆ ప్రభు చల్లగా కాపాడాలని, దీవించమని మనందరం కూడా ఆ యేసు ప్రభుని కోరుకుందాం. ఈరోజు శుభాకాంక్షలు అండి క్రిస్మస్ సందర్భంగా. మరి అయితే నేను రవ్వ దోశ ఎలా వేయాలి ఏంటి వేసి చూపించేసైనా ముందుగా స్టవ్ ఎక్కించుకున్నాను. ఇదిగో పెనం పెట్టుకున్నాను. మరి రవ్వ దోశ వేసేటప్పుడు చూపిస్తాను. మరొకసారి శుభాకాంక్షలు అండి క్రిస్మస్ సందర్భంగా. క్రిస్టియన్స్ సోదరులకే కాదండి, అందరికీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. నా ఛానల్ని మీరు బాగా చూడాలి. ఆ ప్రభు మీ అందరి కృప నా మీద ఆ ప్రభు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. రవ్వ దోశకండి మనం కొంచెం ఎక్కువగానే కొద్దిగా చిక్కగానే పెట్టుకోవాలి పిండిని. ఎందుకంటే రవ్వ కదా జారిపోద్ది, రాదు తొందరగా. అందుకని ముందుగా మామూలు దోశ అనుకోండి, ముందుగా పిండి వేసుకుని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ రవ్వ దోశ అలా కాదు. రవ్వ కాబట్టి అట్టు మధ్యలోకి ఇరిగిపోకుండా ఉండటం కోసం ముందుగా ఆయిల్ వేసేసుకుని మామూలు దోశకి తర్వాత వేయచ్చు ఆయిల్, కానీ దీన్ని ముందుగానే వేసేయాలి. ఆయిల్ ముందుగా వేసుకుని పిండి వేసుకుని కొంచెం గట్టిగానే చిక్కగానే పెట్టుకోవాలి. ఇది రవ్వ దోశ అనమాట. రవ్వ దోశ అంటే అందులో ఏ రవ్వ కలిపిందో చెప్పలేదు కదా. నేను మినపప్పు బియ్యం పిండిని రవ్వ పట్టించానండి. బియ్యం ఉంటాయి కదా, వాటిని రవ్వలాగా పట్టించి మినపప్పు ఏమో రుబ్బుకుని అందులో కలుపుకున్నాను. ఇంకా చాలా ఉల్లిపాయ, జీలకర్ర, మరి ఎండుమిరపకాయ ఇవన్నీ కూడా కలుపుకున్నాను. ఉప్పు కూడా కలిపానండి. ఉప్పు అయిపోతే రుచి ఉండదుగా, అందుకని. ఉప్పు అంటుందంట అన్నీ చూడు నన్నే చూడు అంటుందంట. మరి ఉప్పు అయిపోతే అన్నీ చెప్తుంది ఇవిడ, ఉప్పు వేసిందో లేదు చెప్పట్లేదు అనుకుంటారు కదా మా ఫ్రెండ్స్ అంతా కూడా. అసలు ఈరోజు క్రిస్మస్, అందుకని నేను ఉప్పు కూడా వేసాను. అదనమాట. ఒక పక్క అయితే ఉడిపోయింది, ఇంకొక పక్క ఉల్లిపాయ. రవ్వ దోశ ఎలా అనిపిస్తాను మీకు? మరి బాగా వేసాను. నేను చెప్పాను ఇందులో కలిపినవన్నీ చెప్పాను. ఇందులో మినపప్పు బియ్యమేమో రవ్వలాగా పట్టించుకుని కలుపుకున్నాను. జీలకర్ర, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు కూడా అలా చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చి ఈరోజు రవ్వ దోశ చేస్తున్నానండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ప్లీజ్. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏ వంటకం చేసినా చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. నేను ఎలా చేస్తున్నానో మీ ఇంట్లో మీరు అలా చేసుకున్నారనుకోండి, నోటి రుచిగా తగులుద్ది. ఎందుకంటే చాలామంది చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేస్తాను. నేను అలా చేయను. అంటే వాళ్ళని నేను కించపరచట్లేదు, నా పద్ధతి నేను చెప్తున్నాను. అయితే నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజే కాదు రోజు కూడా ఇక్కడ ఏ వంటకం అయితే నేను చేస్తానో మరి ఛానల్లో అదే వంటకం పెడతాను, అదే మాట చెప్తాను. నేను ఇలా చేసింది మీ ఇంట్లో మీరు చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చితే లైక్లు కొట్టండి ప్లీజ్ అండి. మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్. మరి మా ఫ్రెండ్స్ మరి నన్ను మోసం చేయరు, నన్ను నా నమ్మకాన్ని బొమ్ము చేయరు. మా ఫ్రెండ్స్ అంతా కూడా లైక్లు కొడతారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది మా ఛానల్. నేను చేసే వంటకాలు ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేసుకుంటారు అనమాట. ప్లీజ్ అండి లైక్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంకో విషయం ఏంటంటే ఈ అట్టునండి బాగా హెవీ సెగ పెట్టేసి ఉండకూడదు. కొంచెం తక్కువ మోతాదులో సెగ పెట్టాలి. అంటే కొద్దిగా సిమ్లోనూ కాదు, హెవీగా కాదు, అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టుకుని వంట చేసుకోవాలి. వంట అంటే ఇది అన్నం కూర కాదులండి, రవ్వట్టు. ఈ రవ్వ దోశ ఏం చేయాలంటే కొంచెం లైట్గా అటు ఎక్కువ సెగ కాదు, తక్కువ సెగ కాదు, మధ్యవర్తంగా పెట్టి సెగ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కన వెళ్ళిపోతుంది. నేను దోసుడికి చూసారా, ఇదిగోండి ఇట్లా కాలుద్ది. ఇట్లా అటు ఇటు కూడా చక్కగా కాగపెట్టుకున్న తర్వాత అప్పుడు తీసుకుని ఇదిగో హాట్ బాక్స్లో పెట్టుకోండి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే చక్కగా వేడివేడిగా రవ్వ దోశ రెడీ. రవ్వ దోశ రెడీగా తినేసేయచ్చు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి రవ్వ దోశ. ఇదిగోండి అటు ఇటు కూడా కాలిపోయింది, తీసేస్తాను. మరి హాట్ బాక్స్లో పెట్టేసి చక్కగా మూత పెడతాను, వేడివేడిగా ఉంటుంది. ఇంకొక దోశ వేస్తాను. మరి ఒకటి చాలు కదా, నాకు ఉన్నప్పుడు మరి నాకు వేయాలి, ఇంకోటి వేస్తాను. రుచికరమైన రవ్వ దోశ రెడీ చేసి చేసుకున్నానండి. ఇప్పుడు ఏంటబ్బా వేడివేడిగా పొగలుతుంది. ఇది ఒక చాలే, తిన్నాక మళ్ళీ పెట్టుకుందాం. కనపడుతుందా? బాగా కాలిపోతుంది. రెండు ఫ్రెండ్స్ తిందాం రవ్వ దోశ. చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉంది. మరి నేను చేసిన ఈ రవ్వ దోశ మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీరు చూసుకుని చక్కగా మీ ఇంట్లో కూడా రవ్వ దోశ చేసుకుని తినండి. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోతో తాపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి ప్లీజ్ అండి. మేము ఈ ఛానల్ కొత్తగా పెట్టుకున్నాం, ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో రుచికరమైన రవ్వ దోశ నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రెడీ చేశానండి. ఇప్పుడు తినడం కూడా మీకు చూపించేస్తున్నాను కదా, కింద కనపడదేమోనని పైకి పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా ఉందండి. ఇందులో ఏమేమి వేసానో కూడా చెప్పాను, మీకు చూపించాను. బాయ్ అండి, బాయ్. క్రిస్మస్ శుభాకాంక్షలు. హాయ్ అందరికీ.